సత్యసాయి జిల్లా కల్లితాండలో వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని కమెడియన్ శివారెడ్డి కలిసి పరామర్శించారు. మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇలాంటి జవాన్ను కన్నందుకు నీకు పాదాభివందనం చేస్తున్నా అంటూ ఆయన తల్లికి పాదాభివందనం చేశారు శివారెడ్డి. వీర జవాన్ మురళి వీర మరణం పొందడం ఒక రకంగా బాధగా ఉందని, ఇలాంటి కుమారులను కన్న తల్లిని చూడాలని ఆవేదనతో ఇక్కడికి రావడం జరిగిందన్నారు. వీర జవాన్ చిత్రపటాన్ని సొంతంగా పెయింట్ వేసి ఆ కుటుంబానికి బహుమతిగా అందజేశారు శివారెడ్డి. ఈరోజు నేను కలితాండాలో ఉన్నాను. మనందరికీ ఇంత మనం స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే భార్య పిల్లలతో కుటుంబ సభ్యులతో ఇలా మనం తిరగలుగుతాము, ఉంటున్నాం, సంతోషంగా ఉంటున్నామంటే మన భారతదేశం కూడా ప్రశాంతంగా ఉంటుంది. మన భారతదేశంలో ఏ అల్లకల్లోలు లేకుండా ఉంటుంది అంటే దానికి కారకులైన వాళ్ళు మన జవాన్లు, మన మిలిటరీ వాళ్ళు. మనల్ని కంటికి పాపలాగా కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ, మన దేశాన్ని కాపాడుకుంటూ, మనల్ని అందరినీ కాపాడుకుంటూ వాళ్ళు అక్కడ ఉండబట్టే మనం ఇంత ప్రశాంతంగా, ఇంత స్వతంత్రంగా ఉండగలుగుతున్నాం. అలాంటి తరుణంలో ఈ మధ్య జరిగిన ఈ ఒక దురదృష్టవశాత్తు మనకు ఆ పాకిస్తాన్ వాళ్ళకి ఆ టెర్రరిస్టులు చేసినటువంటి నీచమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పని వల్ల మనం దాన్ని ఎదుర్కోవడం కోసం అంతమంది మన వాళ్ళను హిందువులా కాదా అని చెప్పేసి అడిగి మరీ చంపడం అది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇంకొకటి ఏంటంటే భారతదేశం ఎప్పుడు కూడా ఏ కులాన్ని కూడా ద్వేషించదు, ఏ కులాన్ని కూడా మా దగ్గరికి రావద్దు అని అనదు, ఏ కుల మతాలను కూడా ఎప్పుడు కూడా చిన్నచూపు చూడదు. అందరికీ పెద్దపీట వేస్తూ అందరినీ, భారతదేశం ఎలాంటిదంటే ఒక తల్లి బిడ్డను ఎలాగైతే కడుపులో పెట్టుకొని చూసుకుంటుందో, భారతదేశం ఎలా అంటే ఒక ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకొని కడుపులో పెట్టుకొని చూసుకునేటువంటి దేశం మన భారతదేశం. ప్రతి ఒక్కరిని రాణిస్తుంది. ఎవరినైనా సరే, ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు నీడలా ఏ కులస్తుడు పోయినా కూడా ఆ చెట్టు నీడనిస్తూ ఉంటుంది. ఎలాంటి వాళ్ళు, చెడ్డవాడు మంచివాడు ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళకు నీడనిస్తుంది. అలాంటి భారతదేశం. ఈరోజు నేను కలితాండాలో ఉన్నాను. మనందరికీ